ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన ఆ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంకు మంత్రులు ఎమ్మెల్యేలు డుమ్మా. హాజరైన ఎంపీపీలు జెడ్పీటీసీలేమో సమయపాలన పాటించడం లేదు. పర్సనల్ ఎజెండాతో వాకౌట్. కరెక్ట్గా గంటలో ఖేల్ ఖతం దుకాన్ బంద్ అన్నట్లుగా సమావేశం ముగిసింది. వేలాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి అధికారులు నిర్వహించిన ఈ సమావేశం తూతు మంత్రంగా జరగడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారట. ఇంతకు ఏమా జిల్లా వాస్ దిస్? సిక్కోలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విమర్శల పాలైంది. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ అన్న ఊసే లేకపోవడం నవ్వుల పాలు చేస్తోంది. మీటింగ్లో సమస్యలను ప్రస్తావిస్తారని వేచి చూసిన అధికారులకు కంగు తినిపించారు ఎంపీపీలు, జెడ్పీటీసీలు. వైసీపీ ఎమ్మెల్సీ విక్రాంత్ను పాలకొండ మండల సమావేశానికి రాకుండా పోలీసులు అడ్డుకోవటాన్ని నిరసిస్తూ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేయటం పట్ల జిల్లాలో ఎంపీపీ, జెడ్పీటీసీలు ట్రోల్స్కి గురవుతున్నారు. యూరియా కొరతతో జిల్లాలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు, తాగునీటితో పాటు సీజనల్ వ్యాధులపై సమావేశంలో చర్చిస్తారని అధికారులు ఆశించారు. కానీ రైతుల సమస్యల్ని గాలికి వదిలేసి వీళ్ల పర్సనల్ ఎజెండానే ప్రామాణికంగా సమావేశాన్ని వాకౌట్ చేయటం పట్ల రైతులు, జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పార్టీ యథారాజా తదా ప్రజ అన్న చందాన తయారైందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధినేత తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో చర్చకి వస్తానని, లేదంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పినట్టు అదే తరహాలో జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రజా సమస్యల్ని గాలికి వదిలి ఓ ఎమ్మెల్సీని అడ్డుకున్నారంటూ వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సమావేశాన్ని రసాభాస చేయటం ఎంతవరకు సమంజసం అని రాజకీయ విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీని అడ్డగించిన ఘటనపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ, కలెక్టర్ హామీ ఇచ్చినా తగ్గేదేలే అంటూ వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధుల్ని జెడ్పీ చైర్పర్సన్ విజయ వెనకేసుకు రావటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 10 గంటల 30 నిమిషాలకు మీటింగ్ అయితే 11 గంటల 30 నిమిషాల వరకు సీట్లన్నీ ఖాళీయే. 11 గంటల 32 నిమిషాలకు చైర్పర్సన్ ప్రియా విజయ తన సీట్లో కూర్చున్నారు. సమావేశం 11 గంటల 45 నిమిషాలకు మొదలైంది. అంటే గంట 15 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ అయింది. ఈ ఘటన చూసిన జిల్లా వాసులంతా జిల్లా అభివృద్ధిపై నాయకులకు ఉన్న శ్రద్ధేంటో ఈ టైం చూస్తే తెలుస్తుందంటూ చురకలంటిస్తున్నారట. 38 మంది జెడ్పీటీసీలకు 15 మంది హాజరు కాగా 38 మంది ఎంపీపీలకు 16 మంది హాజరయ్యారు. ఎంపీటీసీలు జిల్లా వ్యాప్తంగా 678 మంది ఉండగా 35 మంది వచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్సీ విక్రాంత్ లేచి పాలకొండలో తనకు జరిగిన అన్యాయంపై 20 నిమిషాల పాటు తన గోడును వెలిబుచ్చారు. దానికి మద్దతుగా పలువురు జెడ్పీటీసీలు ఎమ్మెల్సీకి జరిగిన అన్యాయంపై చర్చ పెట్టాలని పట్టుబట్టారు. అగ్నికి ఆర్జీఎం పోసిన చందాన టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఆ ఎంపీడీఓని వెంటనే సస్పెండ్ చేయకపోతే సభను జరపనివ్వం అంటూ రెచ్చగొట్టడంతో కొందరు సభ్యులు ఆమెకు మద్దతుగా ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసుల్ని, ఎంపీడీఓని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. సభ పక్కదోవ పట్టడాన్ని గమనించిన జెడ్పీ సీఈఓ శ్రీధర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, బాధ్యులపై చర్యలకు హామీ ఇస్తున్న సిరిపురం జగన్మోహన్ రావు అనే జెడ్పీటీసీ పోడియం వైపు దూసుకువెళ్తూ జెడ్పీ సీఈఓని తనదైన శైలిలో బెదిరించారు. అలా కొంత గందరగోళం నెలకొనడంతో జెడ్పీ చైర్పర్సన్ సభను నిలిపివేస్తూ వాకౌట్ చేస్తున్నామని ప్రకటించడంతో ప్రజల సమస్యలు గాలికి వదిలి అందరూ బయటికి వెళ్లిపోయారు. ఇలా ఎంతో కీలకమైన జిల్లా పరిషత్ సమావేశం మొక్కుబడిగా సాగింది. జిల్లా సమస్యల్ని ప్రస్తావించకుండా ఎంపీపీలు, జెడ్పీటీసీలు సభను వాకౌట్ చేయటం ఎంతవరకు సమంజసమంటూ రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఓ పథకం ప్రకారమే సభ నుంచి వాకౌట్ చేయటానికి వైసీపీ వారు వచ్చారనే టాక్ నడుస్తోంది. ఓ మండల సమావేశాన్ని అడ్డుపెట్టుకుని ఇలా వాకౌట్ చేయటం సబబు కాదు అంటూ రాజకీయ విజ్ఞులంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో సమస్యల పరిష్కారానికి వేదికైన జెడ్పీ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవటం, లోకల్లో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ సమావేశానికి రాకపోవటం చూస్తుంటే వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు వాకౌట్ చేస్తారనే సమాచారం లీక్ వల్లే మంత్రి రాలేదని జిల్లాలో టాక్ నడుస్తోందట. సమయపాలన పాటించని ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని గతంలో జెడ్పీ సమావేశంలో బీరాలు పలికిన మంత్రి అచ్చెన్న ఇప్పుడు అధికారులందరూ 9:30కే తమ సీటులో కూర్చున్నారు. కానీ అచ్చెన్న కోటబొమ్మాళిలో ఉండి కూడా రాకపోవటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అభివృద్ధికే పెద్దపీట అంటూ లెక్చర్లు ఇచ్చిన మంత్రి ఈ సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టారు? మంత్రి అదే రోజు వేరొక ప్రోగ్రాం పెట్టుకోవడమేంటి అని జిల్లావాసులు, సమావేశానికి వచ్చిన నాయకులు మండిపడుతున్నారట. ప్రజా సమస్యల కన్నా ప్రారంభోత్సవాలే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారట. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ విక్రాంత్ కూడా 11 గంటల 25 నిమిషాల తర్వాతే వచ్చారు. జిల్లా మంత్రి కంటే కార్యక్రమాలుంటాయి, మరి మిగతా ఎమ్మెల్యేలకు ఏం కార్యక్రమాలున్నాయి? 15 రోజుల ముందే అధికారులు సమాచారం ఇస్తారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన పనులు, తీర్మానాలే ఈ సమావేశంలో ముఖ్య అజెండా. ఆ విషయం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు తెలీదా అని జిల్లావాసులు మండిపడుతున్నారు. ఉన్న పనుల్ని వాయిదా వేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు లేదా? వీరి గైరుహాజరుతో సమావేశం సాదాసీదాగా సాగిందట.
ఏదో సమావేశం పెట్టాలి కాబట్టి ఏర్పాటు చేశాం అన్నట్టుగా ఉందే తప్ప ప్రజా సమస్యల ప్రస్తావనే కరువైందట. ఈ సమావేశంలో 6 ప్రధాన శాఖలకు సంబంధించిన అంశాలను ఎజెండాలో చేర్చినా ప్రయోజనం లేదు. ఏదో మొక్కుబడిగా చర్చ నడిపి మామా అనిపించారు. కీలకమైన జిల్లా సర్వసభ్య సమావేశం ఇలా జరగడం పట్ల సభ్యులతో పాటు జిల్లావాసులు మండిపడుతున్నారట. సమయపాలన పాటించని ఇటువంటి ప్రజాప్రతినిధుల వల్ల తమకు ఒరిగేదేంటి అని ప్రశ్నిస్తున్నారు. సమావేశాన్ని వాకౌట్ చేయటం సరికాదు అనేది జిల్లావాసుల మనోగతం. అధికార పార్టీ నాయకులు ఎవరూ లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు జిల్లాలో పెద్ద టాక్. కనీసం రాబోయే సమావేశాలకైనా సమయపాలన పాటిస్తారని ఆశిద్దాం అని రాజకీయ విజ్ఞులంటున్నారు.